ఇంతకుముందు గురువు యొక్క లక్షణాలు ఎలా ఉండాలో, అలాగే ఆ గురువుని చేరినటువంటి శిష్యుడి యొక్క లక్షణాలు ఎలా ఉండాలో ఎంతో విపులంగా చెప్పడం జరిగింది. గురువు యొక్క లక్షణాలని 8 లక్షణాలని, అలాగే శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణాలని చెప్పడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఎందుకంటే ఆధ్యాత్మిక రంగంలో గురువు అని అంటే అది అందరికన్నా ఎక్కువైనటువంటి వాడు. కారణం ఏమిటి అని అంటే మానవ జీవితాన్ని తరింపజేయటానికి కావలసినటువంటి ఉపాయాన్ని చెప్పేటువంటి వాడు. శాస్త్రాల్లో ఏమైతే చెప్పబడిందో ఆ చెప్పబడినటువంటి విషయాల్ని వాళ్ళకి చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్పడమే కాకుండా వాళ్ళ యొక్క జీవితంలో దాన్ని ఆచరించుకోవడానికి కావలసినటువంటి ఉపాయాల్ని, వచ్చేటువంటి ఆటంకాల్ని ఎలా అధిగమించాలనో ఆ విషయాల్ని కూడా తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి ఇది జీవితానికి సంబంధించినటువంటి విషయం కనుక ఈ జన్మకి కాకుండా అసలు జన్మలే లేకుండా చేసుకోవటానికి శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిని, ఆత్మస్థితిని, పరమాత్మ స్థితిని, స్వస్థితిని, మన అసలు స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో నిలపటానికి మార్గాన్ని చూపించేటువంటి వాడు కనుక గురువు ఓ ప్రత్యేకమైనటువంటి కొన్ని లక్షణాలు కలిగి తప్పనిసరిగా ఉండాల్సిందే. అటువంటి వాడే శిష్యుల్ని ఉద్ధరించడానికి, శిష్యులకి సరైనటువంటి మార్గ నిర్దేశనం చేయడానికి అర్హత కలిగినటువంటి వాడు అవుతాడు. అదేవిధంగా గురువు చూపినటువంటి మార్గాన్ని నడవాలి అని అంటే శిష్యుడు కూడా బ్లాంక్ మైండ్తో ఉంటే లాభం లేదు. కాబట్టి అతడు కూడా కొన్ని అర్హతల్ని కలిగి ఉండాలి. అందుకని ఆ అర్హతలు ఏమిటో కూడా చెప్పారు. మరి ఆ గురువుని శిష్యుడు ఆశ్రయించాలని, సేవించాలని, పూజించాలని, ఆరాధించాలని, ఆ గురువు యొక్క భావాలన్నింటినీ కూడా తాను గ్రహించడానికి వీలుగా గురువు యొక్క మనస్సుతో తన యొక్క మనస్సుని జత చేసి ఆ గురువు భావాలకి, భాషకి అందనటువంటి ఆత్మానుభూతిని వర్ణించి చెబుతున్నప్పుడు, వివరించి చెబుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి కలిగి ఉండాలని ఇంతవరకు చెప్పుకున్నాం. మరి ఇప్పుడు గురువుని ఎట్లా ఆశ్రయించాలి అనే విషయాన్ని చెబుతున్నారు. ఇక్కడి నుంచి శంకరాచార్యుల వారు ఈ 2 శ్లోకాలు, ఈ శ్లోకం, రాబోయేటువంటి శ్లోకం, 2 శ్లోకాల్లో కూడా ఆయనలో ఉన్నటువంటి కవి, యథార్థమైనటువంటి ఆ తత్వవేత్త ఇద్దరు కూడా పోటీలు పడుతూ ఉన్నారు. ఎలా పోటీలు పడుతున్నారో ఆ భావ సౌందర్యాన్ని, ఆ పద ప్రయోగాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రం మహదానందం కలుగుతుంది. మరి మిగిలినటువంటి వాళ్ళకి కేవలం అర్థం చేసుకుంటే మాత్రం వీల్లేదు. ఎందుకంటే పోతన గారి భాగవతం ఉంది. పోతన గారి భాగవతంలో చెప్పినటువంటి ఆ పద్యాలని కనుక ఆ చదివేటువంటి పద్ధతిలో కనుక చదువుతా ఆ పద్యంలో ఉన్నటువంటి ఆ భావ సౌందర్యాన్ని కనుక గమనిస్తే ఆశ్చర్యచకితులు అవుతారు పండితులు కూడా. అలాగే ఇక్కడ కూడా శంకరాచార్యుల వారు ఇంతవరకు అంతా కేవలం వేదాంతాన్ని చెప్పి ఇప్పుడు ఒక కవిత్వం, ఒక కవి, ఒక వర్ణన, ఒక పారవస్యం, మనస్సు యొక్క పారవస్యం వాటన్నింటినీ కూడా చెప్తున్నారు. అయితే ఈ శ్లోకాన్ని విన్న తర్వాత ఎవరికైనా ఒక అనుమానం రావచ్చు. ఏమంటే ఒక గురువుని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఈ పదాలతోటి ఆ గురువుని మనం ప్రశంసించాలని. ఎందుకనంటే ఇది కాస్త అతిశయోక్తిగా కనపడతా ఉంటుంది మనకి. ఇప్పటి కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అతిశయోక్తిగా ఉంటుంది. అయితే ఈ పదాలతో గురువుని ప్రశంసించకపోయినా ఆ పదాల వెనుకున్నటువంటి భావాన్ని మనస్సులో ఉంటే చాలా గొప్ప విషయం. ఆ మనస్సులో అది ఉండాలి. ఎందుకంటే మనం భగవంతుడిని సమీపించినప్పుడు ఒక విగ్రహాన్ని కానీ, ఒక దేవాలయంలో ఆ భగవంతుడిని కానీ మనం సమీపించినప్పుడు మన యొక్క హృదయం అంతా కూడా, మనస్సు అంతా కూడా ఎంత పవిత్రంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామో మనకు తెలుసు. అక్కడ మాట్లాడేటువంటి మాటలు కానీ, చదివేటువంటి మంత్రాలు కానీ అవన్నీ మనకు అర్థమైనా అర్థం కాకపోయినా మన యొక్క భావం మాత్రం పవిత్రంగా ఉండాలి అనేటువంటి విషయం అందరికీ తెలుసు. అలాగనే ఇక్కడ కూడా ఈ పదాలతోటే గురువుని ప్రశంసించక్కర్లా.
కానీ ఈ పదాలు వెనుకున్నటువంటి ఆ భావాన్ని కనుక అర్థం చేసుకొని ఆ భావన కనుక ఆ మనస్సులో కనుక నిలుపుకున్నట్లయితే ఇంకా ఎలా మాట్లాడినా ఎలా పలికినా ఏం పర్వాలేదు. మరి ఆ శ్లోకం ఏమిటో 35వ శ్లోకం చూడండి. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకమో ఆ శ్లోకాన్ని గమనిస్తేనే మనకు అర్థమవుతుంది. స్వామిన్ నమస్తే నతలోక బంధో కారుణ్య సింధో పతితం భవాబ్ధౌ మాముద్దరాత్మీయ కటాక్ష దృష్ట్వా రుచ్వాతి కారుణ్య సుధాభివృష్ట్యా. ఇంతవరకు శ్లోకాలన్నీ కూడా ఒక ఫణితిలో వచ్చినాయి. వెంటనే ఈ ఫణితిని మార్చి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంతకుముందు శ్లోకాలకి ఈ శ్లోకాలకి ఆ ఫణితి పూర్తిగా తేడాగా కనపడతా ఉంది. అందులో ఈ 4 పాదాలతో ఉన్నటువంటి శ్లోకం. మరి ఏం చెప్తున్నారు ఇక్కడ? నతలోక బంధో, ఒక సద్గురువు దగ్గరికి తన యొక్క జీవితాన్ని తరింపజేసుకోవాలి అని తీవ్రమైనటువంటి తపనతో, ఈ ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యంతో, ఎలాగైనా సరే మోక్షాన్ని అందుకోవాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కోరికతో వచ్చినటువంటి శిష్యుడు గురువుని ఏమని సంబోధిస్తున్నాడు? నతలోక బంధు అంటున్నాడు. అంటే శరణన్నటువంటి వారికి బంధువైనటువంటి వాడా అని. ఎవరైతే నిన్ను శరణు అంటారో వాళ్ళని బంధువులాగా ఆత్మీయుల్లాగా స్వీకరించేటువంటి వాడా? కారుణ్య సింధో, కరుణాసముద్రుడైనటువంటి వాడా? ఓ కరుణాసముద్రుడైనటువంటి స్వామిన్, ఓ మహాత్మా, నమస్తే, నీకు నమస్కారం. ఇంకేమంటున్నాడు? భవాబ్ధౌ పతితః, ఈ భవసాగరంలో మునిగిపోయినటువంటి నన్ను కారుణ్య సుధాభివృష్ట్యా, కరుణాపూర్ణమైనటువంటి అమృత వర్షంలో, అమృత వర్షంతో కూడినటువంటి కరుణాపూర్ణమైనటువంటి అమృత వర్షంతో కూడినటువంటి, ఈ పదాల్లోనే ఉంది ఆ సుధాభివృష్ట్యా అనంటంలో. అమృత వర్షం, అమృతం వర్షంగా పడతా ఉంటుందంట. ఏమిటా అమృత వర్షం అని అంటే ఆయన దయ, కారుణ్యం, కరుణ. అంటే ఈ కరుణాపూర్ణమైనటువంటి అమృత వర్షం, దాంతో కూడినటువంటి ఆత్మీయ కటాక్ష దృష్ట్యా, నీ కటాక్ష వీక్షణాలతో, అంటే నీ చూపుతో. ఇక్కడ కూడా ఎందుకనంటే తర్వాత మళ్ళీ వస్తుంది మరి. చూపుతో అనంటే గురువు దగ్గరికి ఎంతో తపనతోటి, బాధతోటి, ఏదో తెలియనటువంటి ఆవేదనతోటి వెళ్ళినటువంటి శిష్యుడికి గురువు అలా తన చూపుతోటే ఆ శిష్యుడిలో ఉన్నటువంటి ఆ బాధని కొంత తగ్గిస్తాడు. ఆ తర్వాత ఏదైనా ఒక మాట, రైట్, పర్వాలేదు, నీకేం బాధ లేదు, మార్గం నేను చూపిస్తా అన్నాడు అనుకోండి, అతడి బాధ అంతా తీసేసి. మనకి తెలిసింది, ఎవరైనా ఏదైనా బాధలో కనుక మనం ఇంకెవరి దగ్గరికి పోయినా, ఇంకెవరైనా మన దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళ బాధను తొలగించడం కనుక మనకి చేతనైతే, వాళ్ళు కనుక మనకి ఆత్మీయులు కనుక అయితే, నీకేం పర్వాలేదయ్యా, నేను చూస్తాను, ఏం పర్వాలేదు, నేను చూస్తాను, నీకెందుకు, నువ్వు హాయిగా ఉండు అని అన్నాడు అనుకోండి, ఎంత హాయిగా, ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ బాధ అంతా కూడా చేతితో అట్లా తీసేసినట్టే. అదిగో అదే ప్రకారంగా గురువు దగ్గరికి వెళ్ళినటువంటి శిష్యుడు తనకున్నటువంటి బాధనంతా చెప్పుకున్న తర్వాత ఆ గురువు తన యొక్క చూపు ద్వారా, తన యొక్క మాట ద్వారా ఆ శిష్యుడిలో ఉన్నటువంటి ఆ బాధనంతా కూడా తొలగించేటువంటి ఆ స్థితి ఎప్పుడైతే ఉంటుందో, అదిగో దానికే ఇక్కడ చెప్తున్నా, నీ కటాక్ష వీక్షణాలు, అంటే నీ కరుణా కటాక్ష వీక్షణాలు అలా నా మీద ఆ దృష్టి కనుక పడి మాం ఉద్ధా, నన్ను ఉద్ధరించి, రుజ్వాతి, నాకు విముక్తిని ప్రసాదించు, ఈ సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి కూడా నాకు విముక్తిని ప్రసాదించు అని అంటున్నాడు. నిజంగా ఇక్కడ ఏమీ లేదు. ఈ శ్లోకం మొత్తం మీద ఏమైనా ఉందా అంటే నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, కానీ నేర్చుకోవాల్సిందే చాలా ఉంది. ఏమిటి అని అంటే జ్ఞానం ఏమీ లేదు, ఇక్కడ నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏమీ లేదు. కానీ గురువు పట్ల శిష్యుడి యొక్క ఆ భావన ఎలా
ఆ శిష్యుడి యొక్క హృదయం ఎలా గురువు దగ్గరికి పోయినప్పుడు ఉప్పొంగాలి, ఎలా పరవశించాలి, ఏ రకమైనటువంటి భావనతో ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పాడు. కాబట్టి శరణన్నటువంటి వారికి బంధువైనటువంటి వాడు, కరుణా సముద్రుడైనటువంటి ఓ మహాత్మా నీకు నమస్కారం. ఈ భవసాగరంలో మునిగిపోయి బాధలు దుఃఖాలు పడుతున్నటువంటి నన్ను నీ కరుణాపూర్ణమైనటువంటి అమృత వర్షంతో కూడినటువంటి నీ కటాక్ష వీక్షణాలతో నన్ను ఉద్ధరించి నాకు ఈ బంధ విముక్తిని ప్రసాదించు అని అంటున్నాడు. ముఖ్యమైనది ఏమిటంటే ఆ చివరిది ఒక్కటే, నాకు బంధ విముక్తిని ప్రసాదించు. ఇక మిగిలిందంతా కూడా గురువుని ప్రశంసించడమే. అందుకనే ఇక్కడ శంకరాచార్యుల్లో ఉన్నటువంటి కవి తత్వవేత్త ఇద్దరు పోటీపడ్డారు. పోటీపడి రచించినటువంటి శ్లోకాల్లో ఇది చెప్పుకోదగినటువంటి శ్లోకం. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కనుక తొలగించుకోవాలి అని అంటే దానికి ఒక్కటే ఉపాయం. అజ్ఞానాన్ని తొలగించాలంటే జ్ఞానం కావాలి, అంతే. ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? అది బజార్లో దొరికేది కాదు. ఈ జ్ఞానాన్ని కనుక పొందాలి అంటే సద్గురువు ద్వారా మాత్రమే సంపాదించుకోవాలి. సద్గురువు, అసలు గురువు అంటే ఎవరు అని ఒక ప్రశ్న కనుక వేస్తే ఒక గ్రంథంలో ఇలా చెప్పారన్నమాట. ఎవరైతే నీవు ఆత్మవేదం తెలియజేస్తారో వాళ్ళే సద్గురువు. మరి నిజమైనటువంటి శిష్యుడు ఎవరు అని ప్రశ్న వేశారు అక్కడే. గురువు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి వాడే నిజమైనటువంటి శిష్యుడు అన్నారు. కాబట్టి ఇక్కడ అజ్ఞానాన్ని తొలగించాలి అని అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి అని అంటే గురు సన్నిధికి చేరాలి, గురువు ద్వారానే సంపాదించుకోవాలి. మరైతే ఆ గురువుని ఎట్లా ఆశ్రయించాలి, ఎలా ప్రార్థించాలి అనేటువంటి విషయాన్ని కవితావేశంతో శంకరాచార్యులు వారు ఇక్కడ వర్ణిస్తున్నారు. ఏమని వర్ణిస్తున్నారు? శరణన్న వారికి బంధువా, భవసాగరంలో మునిగినటువంటి వారిని ఉద్ధరించేటువంటి వాడా, ఓ దయాసాగర నీకు నా నమస్కారం. కరుణామృతాన్ని వర్షించే నీ కటాక్ష వీక్షణాలతో నన్ను రక్షించు, నాకు ముక్తిని ప్రసాదించు అని ప్రార్థిస్తున్నాడు శిష్యుడు. ఇలా ప్రార్థించడం అంటే ఏదో గతి లేనటువంటి వాడు యాచించినట్టు కాదు. దీన్నే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ యాచించినట్టుగా కనపడుతుంది, కానీ ఇది యాచించడం మాత్రం కాదు. నీ గురువుని ప్రశంసలతో పొగడ్తలతో ముంచెత్తినందువల్ల ఆయనకేం ప్రయోజనం లేదు. పైన ఈ ప్రశంసలు కనుక నువ్వు పైకి కనుక చెబుతా ఉంటే ఇంకా నీకు అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఆయనకి ఏదో ప్రయోజనం కలిగించడానికి, ఆయనకి సంతోషం కలిగించడానికి నువ్వు చెప్పక్కర్లా. నీ మనసులో ఉన్నటువంటి భావాన్ని మాత్రమే నువ్వు వ్యక్తం చేయాలి. ఆయన జ్ఞాననిధి, గురువు అయినటువంటి వాడు జ్ఞాననిధి. ఈ సంబోధించడంలో దృఢమైనటువంటి భక్తి ఇందులో ఇమిడి ఉంది. భక్తిలో శరణాగత తత్వం ఇమిడి ఉంది. శరణాగత తత్వం అనేటువంటిది ఎంత ప్రధానమైనటువంటిదో మాటలతో వర్ణించడానికి వీల్లేదు. భగవాన్ రమణ మహర్షి భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాల్లో నీకు నచ్చిన శ్లోకం ఏమిటని ఒక ఆయన అడిగితే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచ అని చివరిలో చెప్పారు కదండి. దానికంటే మించిన శ్లోకం ఏముందన్నారు ఆ చెప్పినటువంటి ఆయన. ఆయనకి భగవద్గీత బాగా కర్తామలకమైనటువంటి ఆయన. కానీ రమణ మహర్షి చెప్పారు ఆ శ్లోకం కన్నా కూడా ఇంకా ఒక గొప్ప శ్లోకం ఉంది అన్నారు. ఏమిటండి అది అన్నారు అంటే చెప్పాడు, తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, తమేవ శరణం గచ్చ తం ఏవ, నిన్నే నేను శరణు కోరుతున్నాను, ఇదయ్యా గొప్పదని అన్నాడు. అక్కడే చెప్పారు సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, అక్కడ శరణమే. కానీ అన్నింటినీ వదిలి నన్ను శరణు కోరు అని అక్కడ చెబుతున్నాడు. ఇక్కడ నీవే తప్ప నాకు నీ గత్యంతరం లేదని అంటుంది. ఆ చెప్పిన దాంట్లో అక్కడ శరణమే ఇక్కడ శరణమే ఉంటే మరి ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి ఏమిటి తేడా అంటే, మహాత్ములైనటువంటి వాళ్ళ యొక్క దృష్టి, వాళ్ళ యొక్క భావం, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవటం కోసం. సాధారణంగా మనం కనుక చూసినట్లయితే మనకి ఏమనిపిస్తుందంటే దీన్ని పట్టుకోం, మనం ఆ చివరిదే పట్టుకుంటాం, ఆ 78వ శ్లోకమే పట్టుకుంటాం.
ఎందుకనంటే భగవంతుడే చివరికి ఫైనల్గా ఇదిగో ఇది అని చెప్తున్నారు. కానీ అక్కడ చెప్పినటువంటి శరణానికి ఇక్కడ చెప్పినటువంటి శరణాగతికి ఓ తేడా ఉంది. ఎందుకని గజేంద్రుడి శరణాగతి లాంటి నీవే తప్పని తప్పరం పెరగ మన్నిప్పందగుంది నేను కావే ఈశ్వర సంరక్షించు భద్రాత్మక అని గజేంద్రుడు ఎట్లయితే మొరబెట్టుకున్నాడో ఆ రకమైనటువంటి మొరబెట్టుకోవటం అలాగా ఇక్కడ చెప్పడం జరిగింది ఈ శ్లోకంలో. అందుకే ఆ శరణాగతి అనేటువంటిది చాలా గొప్పదైనటువంటిది. మనం భగవంతుడిని అనేకమైనటువంటి స్తోత్ర పాఠాలతో స్తుతిస్తాం, అనేకమైనటువంటి పదాలతో, అష్టోత్తరాలతో, సహస్రనామాలతో మనం అనేక పొగడ్తలతోటి భగవంతుడిని ముంచెత్తుతూ ఉంటాం, కానుకలు సమర్పిస్తూ ఉంటాం, నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటాం. ఇవన్నీ మనం చేస్తూనే ఉంటాం. కానీ దురదృష్టవశాత్తు చాలామందికి ఇందులో ఉన్నటువంటి భావ సౌందర్యం ఏమిటో అర్థం కాక మన యొక్క సుఖ సంతోషాల కోసం, ధన సంపదల కోసం, కష్టాలు తీరటం కోసం మనం యాచిస్తున్నాం అని అనుకుంటా ఉంటాం. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి పోయిన ప్రతివాడు కూడా ముందుగానే అసలు మొక్కునేటప్పుడే ఆ మొక్కు నేను కనుక అది కనుక పొందితే నీకు ఇది ఇస్తా, నీకు ఈ పూజ చేస్తా, నీకు ఈ కొబ్బరికాయ పడతా, ఇంకొక ఆయన బాగా ముదిరితే నీకు 100 కొబ్బరికాయలు పడతా. ఏమిటంటే 100 కొబ్బరికాయలు పడితే ఆయనకి ఏమొస్తుంది, ఒక కొబ్బరికాయ పడితే ఏమైంది? కొబ్బరికాయలు పెడితే ఏమో చెప్పన్నా ఆ భగవంతుడు ఏమైనా తింటాడా అంటే అది ఏమిటో తెలియదు. అంటే నా కోరిక తీరటం. కాబట్టి భగవంతుడిని ఆశ్రయించేటువంటి వాళ్ళల్లో, భగవంతుడికి ఇలా మొక్కునేటువంటి వాళ్ళల్లో నీవే ఏమైనా సరే నన్ను రక్షించాలి అని అంటూ ఇదిగో ఈ లంచాన్ని మనం ఆశ చూపిస్తామంటే ఏమవుతుంది అని అంటే మనకి తెలియకుండానే మనం పరిపూర్ణమైనటువంటి భగవంతుడిని పరిమితమైనటువంటి వాడిగా చేస్తున్నామని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. పరిపూర్ణమైనటువంటి పరమాత్మ యొక్క స్థితిని మనం పరిమితం చేస్తున్నాం. నిజంగా మన యొక్క ప్రార్థనలతో, మన యొక్క పొగడ్తలతో, మన యొక్క స్తుతులతో, మన యొక్క స్తోత్ర పాఠాలతో భగవంతుడు గొప్పవాడైపోడు. భగవంతుడు ఎప్పుడు గొప్పవాడే. మనం స్తుతించినా గొప్పవాడే, మనం స్తుతించకపోయినా గొప్పవాడే, మనం తిట్టినా కూడా ఆయన గొప్పవాడే. ఆయనకేం బాధ లేదు. ఆ తిడితే ఏదన్నా ఉంటే అది నీకే వచ్చింది మళ్ళీ. అందుకని ఆయనకి మాత్రం ఏమీ లేదు. సరే, మనం అర్పించేటువంటి కానుక ఏమైనా తీసుకుంటున్నాడా? ఏమంటే మనం రూపాయి బిళ్ళలు ఇస్తున్నాం, మరి 10 రూపాయలు ఇస్తున్నాం, 50 ఇస్తున్నాం, 100 ఇస్తున్నాం, ఇంకా కావాలంటే వెంకటేశ్వర స్వామి గారికి అయితే కట్టలు వేసేస్తున్నాం అని అంటే ఆ కట్టలన్నీ అక్కడ లెక్క పెట్టేసుకొని మళ్ళీ వాళ్ళు అకౌంట్లో రాసుకొని మళ్ళీ దేనికోదానికి వాళ్ళు ఖర్చు పెడతా ఉంటారు. అందువల్ల భగవంతుడే దాంట్లో నుంచి ఒక ముఖ్యం తీసుకుని కానీ మనం ఏదో బ్రహ్మాండమైనటువంటి ప్రసాదాలు తయారు చేస్తే ఆయన ఏమైనా తిని అబ్బా ఎంత బాగుందండి అని ఏమైనా అంటాడా? అది కూడా లేదు. అది కూడా మనకి మొత్తం. కాబట్టి మనం అర్పించేటువంటివన్నీ కూడా ఆయన ఏమి స్వీకరించగల. కానీ ఆయన స్వీకరించకపోతే లేమాలండి, స్వీకరించాడని అనుకొని మనం ఇస్తున్నాం. ఇది గొప్పే కదంటే ఏం గొప్ప అయ్యా నీ గొప్ప? నువ్వు అర్పించేటువంటివి ఏమైనా సరే ఆ భగవంతుడు ఇచ్చినవి కాదు. ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఇప్పుడు పుష్పాలు కోసావు, ఆకులు కోసావు, ఫలాలు కోసావు, ప్రసాదాలు తయారు చేసావు. మరి అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? భగవంతుడు ఇచ్చినటువంటి భూమి. నువ్వేమైనా తల్లి గర్భంలో నుంచి వస్తా ఈ భూమిని తెచ్చుకున్నావా? మరి భగవంతుడు ఇచ్చినటువంటి విత్తనం. ఈ విత్తనం కానీ చెట్టు కానీ ఏదైనా సరే మొట్టమొదటి ఎవరైనా ఒకళ్ళు తయారు చేసి పెట్టారు అక్కడ. కాబట్టి ఆ విత్తనం కూడా ఆయన ఇచ్చాడు, ఆ భూమి ఆయన ఇచ్చాడు. ఈ విత్తనాన్ని భూమిలో వేస్తున్నావు నువ్వు, మరి ఆ వర్షాన్ని ఆయనే కురిపిస్తా ఉన్నాడు. అంటే అన్ని భగవంతుడే ఇస్తా ఉంటే నీకు తయారైపోతా ఉన్నాడు. మరి ఆయనే అదిగో ఆ చెట్టు నుంచి పుష్పాలు వస్తున్నాయి, ఫలాలు వస్తున్నాయి, ఆకులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. వాటితో ఆ పత్రాలతోటో, పుష్పాలతోటో, ఫలాలతోటో నువ్వు పూజిస్తా ఉన్నావు. ఆయన ఇచ్చిందేగా. ఒక ఆయన ఎవరోనంట గణపతి బొమ్మని బెల్లంతో తయారు చేశాడంట. బెల్లం అచ్చులు ఉంటాయి బాగా. ఆ అచ్చుతో బ్రహ్మాండమైనటువంటి గణపతి విగ్రహం తయారు చేసి దాన్ని రోజు పూజిస్తూ ఉన్నాడు. సరే, ప్రతిరోజు కూడా నైవేద్యం పెట్టాలి కదా. ఓ రోజు నైవేద్యం మర్చిపోయాడు, కూర్చున్నాడు. కూర్చున్న కానించి లేవాలంటే పాపం ఆయన కాస్త కష్టం. అందుకని ఏళ్ళేస్తామని చెప్పి దాన్ని ఒకరు గిల్లి అక్కడ పెట్టాడు. అది ఎట్టాగో బెల్లమే కదా అని దాన్ని గిల్లి కాస్త అక్కడ నైవేద్యంగా పెట్టాడు. అంటే బెల్లం గణపతికి ఆ బెల్లాన్ని గిల్లి పెట్టినట్టుగా భగవంతుడే మనకి ఇచ్చినటువంటి వాటిని భగవంతుడికి ఇచ్చి ఆహాహా నేను ఇస్తున్నానండి, నేను ఎంత త్యాగమూర్తిని మనం అనుకుంటా ఉంటే ఏమిటి మన గొప్పతనం ఇక్కడ?
ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఇచ్చి భగవంతుడిని మనం లోపరుచుకోవచ్చు అని అనుకోవటం అనేటువంటిది మన యొక్క తెలివి తక్కువతనం. మన యొక్క స్వార్థపూరితమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి ఆ భగవంతుడిని వాడుకోవచ్చు అని అనుకోవటం భగవంతుడిని మనం తక్కువగా అంచనా వేసుకోవటం. కాబట్టి ఇదంతా కూడా మన తెలివి తక్కువతనం. మరైతే ఏమంటే భగవంతుడిని ఎందుకు ఇట్లా పూజించడం, ఎందుకు ఆరాధించడం, ఎందుకు స్తోత్ర పాఠాలతో స్తుతించడం, ఎందుకు ప్రశంసించడం, ఎందుకు కీర్తించడం? దీనికి ఆంతర్యం ఉంది. ఆ ఆంతర్యం అర్థం చేసుకుంటే కానీ ఆ పూజ యొక్క సౌందర్యం ఏమిటో మనకు అర్థం కాదు. ఏమిటంటే దీనివల్ల మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వం శరణాగతికి సమర్పితమవుతుంది. ఎప్పుడైతే భగవంతుడికి మనం ఇవన్నీ కూడా సమర్పిస్తూ ఉన్నామో అప్పుడు భగవంతుడికి మనం శరణాగతులం అవుతున్నాం. శరణాగతులం అయితే ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి అహంకారం అంతమైపోతుంది. అహంకారం ఎప్పుడైతే అంతమైపోయిందో మనలో ఉన్నటువంటి దివ్యత్వం మేలుకుంటుంది. మన యొక్క దివ్యత్వాన్ని అహంకారం మూసేసింది. అందుకని అహంకారంతో విరవీగుతూ ఉంటాం. ఈ అహంకారం ఎప్పుడైతే భగవంతుడి దగ్గర మనం సమర్పించేసామో, మన తలకాయ ఉంచేసామో, ఈ అహంకారం కాస్త వదిలిపోయిందంటే మనలో ఉన్నటువంటి దివ్యత్వం కాస్త ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. దైవత్వం ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే అన్ని మతాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా దీన్ని అంగీకరించారు. నిరాకారుడైనటువంటి పరమాత్మ నిరాకారుడిగా లేదా ఏదో ఒక రూపమైనటువంటి సాకారుడిగా మనం ఇలా పూజిస్తున్నామని అంటే దాని వెనుకున్నటువంటి ఆంతర్యం ఇదని మనం అర్థం చేసుకోవాలి. శరణాగతి వల్ల మనలో అహంకారం తొలగిపోతుంది. మనలో ఉన్నటువంటి దివ్యత్వం ప్రకాశిస్తుంది. భగవంతుని ముందు నీవే తప్ప నితప్పరం పెరగనని అలా శరణాగతుడివి కావాలి. నాదంటూ ఏది లేదు, అంతా నీదే. నా మమ అని అంటుంటాం మనం. నా మమ అంటే మమ అంటే నాది, నా అంటే కాదు, నాదేమి లేదు అని. నా మమ అంటే నాదేమి లేదు, నాదేమి లేదని అంతా నీదే అని. మాట వరుసకి అంతా నీదేనని అంతా నాదేని అనుకుంటే మాత్రం లాభం లేదు. నిజంగానే నువ్వు నాదేమి లేదని అలా ఉండిపోవాలి. అంతా భగవంతుడి మీద భారం వేసి ఉండాలి. అదిగో ఆ ప్రకారంగా ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కారణంగా అతని యొక్క జీవితం ఉన్నతమైనటువంటి మార్గంలో నడవటానికి వీలవుతుంది. కాబట్టి ఇది సర్వసమర్పణ భావం, శరణాగత భావం. అనేక సందర్భాల్లో మన యొక్క మనస్సులో ఉన్నటువంటి బరువంతా కూడా తీరిపోతుంది. ఆ శరణాగతిలో మన బరువు తీరిపోతుంది. మనం ఒక విషయం మీద చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఒక విషయం మీద ఒకటేమైనా బాధపడతా ఉన్నాం, భయపడతా ఉన్నాం, సందేహపడతా ఉన్నాం, ఎలా చేయాలని తికమక పడతా ఉన్నాం. మనకి ఏం తేలా. చివరికి భగవంతుడి దగ్గర పోయి, అయ్యా ఇక నువ్వే నాకు మార్గం చూపించాలా, నువ్వు ఎలా చేస్తే నేను అలా, నువ్వు ఏ మార్గం చూపిస్తే నేను ఆ మార్గంలో నడుస్తా అని నిజంగా కనుక నీ మనస్ఫూర్తిగా కనుక అక్కడ ప్రాధాయపడి నువ్వు నెలకొండ కూర్చుంటే ఖచ్చితంగా భగవంతుడు నీకు ఓ మార్గాన్ని చూపిస్తాడు. భగవంతుడు చూపిస్తా అంటే ఆయన ఎదురుగా వచ్చి రా ఈ మార్గంలో అని అంటావు. నీకే ఆ రకమైనటువంటి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనే అది భగవంతుడు చూపించినటువంటి మార్గం. ఈ ప్రకారంగా మనలో ఉన్నటువంటి అహంకారం అనేటువంటిది తగ్గించుకోవాలి. అహంకారం, మమకారం ఈ రెండే మన యొక్క దుఃఖానికి కారణాలు. భగవద్గీత దీంతోటే ప్రారంభమైంది. ఇదే పునాది. అహంకారం మమకారాలే. అర్జునుడు అహంకార మమకారాలతో దుఃఖించాడు, విషాదం పొందాడు. అహంకారం అంటే యుద్ధం అంతా నేను చేయాలనుకున్నాడు. మమకారం అంటే ఎదురుగా చచ్చేవాళ్ళంతా నా వాళ్ళు అనుకున్నాడు. ఈ నేను నాది, నేను చేయాలి, వాళ్ళు నా వాళ్ళు, వాళ్ళని చంపాల్సింది నేను అనేటువంటి ఈ భావన ఎప్పుడైతే వచ్చిందో ఏడుపు వచ్చింది. అందుకని ఏడ్చాడు. మనం కూడా ఏ కారణమైనా కానీ ఈ అహంకారం మమకారాల వల్లనే ఏడుస్తాం. అహంకారం అంటే నేను కదా కాబట్టి వీళ్ళందరూ నా వాళ్ళు. మమకారం అంటే అదిగో నా బిడ్డ, నా కూతురు, నా కొడుకు, నా అల్లుడు, నా కోడలు, నా తండ్రి, నా తల్లి, నా భార్య అనేటువంటి భావం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకు వచ్చినటువంటి బాధ నీదవుద్ది. ఆ బాధను ఓర్చుకోలేనంతగా నువ్వు బాధపడతా ఉన్నావు. కాబట్టి దుఃఖానికి కారణం ఏమిటంటే అహంకారం, మమకారం. మరైతే ఈ అహంకారాలు, మమకారాలు కనుక రెండు తొలగినాయి అనుకోండి, ఎలా ఉంటుంది మన జీవితం? చూడండి జాగ్రత్తగా. తన చేత చూడబడేటువంటి నాటకంలాగా ఉంటుంది. అంటే ఇప్పటిదాకానేమో నాటకంలో తాను పాత్రధారిగా ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉంటాడు? అహంకార మమకారాలు పోతే ఇప్పటిదాకా నేను అనుకున్నటువంటి వాడిని చూస్తూ ఉంటాడు. ఈ నాటకం అంతా కూడా గమనిస్తూ ఉంటాడు. హాయిగా నవ్వుకుంటూ ఉంటాడు.
అక్కడ ఏడవని నవని ఏమన్నా కానీ మనం మాత్రం ప్రశాంతంగా చూస్తాం. అదే ప్రకారంగా తన చేత చూడబడేటువంటి వాడుగా ఉంటాడు. తన చేత చూడబడేటువంటి నాటకంలాగా తన జీవితం ఉంటుంది. కాబట్టి నాటకాన్ని దర్శించినట్టుగా హాయిగా ఆనందంగా దర్శిస్తాడు. ప్రపంచం అంతటినీ కూడా ఒక నాటకశాలగా భావిస్తూ ఉంటాడు. కాబట్టి తాను ఆనందంలో ఉండిపోతాడు. అదేవిధంగా ఆధ్యాత్మిక రంగంలో వేదాంత విద్యార్థి తన సర్వస్వాన్ని కూడా గురు పాదపద్మముల యందు సమర్పించాలి. తన గురువుని భక్తితో సేవించాలి. ప్రేమతో ఆయన్ని నిత్యము స్మరించాలి, కీర్తించాలి, అభిమానించాలి, ఆరాధించాలి. ఇది శిష్యుడిని బానిసగా మార్చడం మాత్రం కాదు. గురువు తనకంటే వేరు కాదని, తనలోని అణువణువు కూడా ఆ గురువేనని, అంటే గురువు ఆత్మస్వరూపమే గనక తనలో ఉన్నటువంటి సర్వస్వము కూడా ఆ ఆత్మయే గనక గురువేను అని భావనతోటి తన దేహాన్ని తాను ఎలా ప్రేమిస్తాడో తన గురువుని కూడా అలాగే ప్రేమించాలి అనేటువంటిదే దీని యొక్క వెనకున్నటువంటి భావం. గురువు బోధించేటువంటి జ్ఞానాన్ని, మాటలకు అందనటువంటి మహా అనుభవాన్ని, ఆత్మానుభవాన్ని అర్థం చేసుకోవాలంటే తన యొక్క మనోభావాలు, గురువు యొక్క మనోభావాలతో తాదాత్మ్యం చెందాలి, ఆయనలాగా ఆలోచించాలి. అందుకే ఈ శరణాగత భావం. ఎప్పుడైతే ఈ శరణాగత భావం, గురువుకి సర్వసమర్పణగా ఈ శరణాగత భావం అనేటువంటిది కలుగుతుందో, ఇక నీవే నేను, నేనే నీవు అనేటువంటి భావన కలుగుతుందో, అప్పుడే ఆ గురువు యొక్క భావాలతో తాదాత్మ్యం చెందుతూ అవుతుంది. గురువు బోధించేటువంటి అనుభవాన్ని తాను అర్థం చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. శరణాగత భావంతో గుండెల్లో ఉన్నటువంటి బరువంతా కూడా దిగిపోయినట్లు అవుతుంది. మనస్సు పరుగులు ఆగి నిశ్చలత్వం ఏర్పడుతుంది. అటువంటి నిశ్చలమైనటువంటి మనస్సు ఉన్నప్పుడే నిశ్చల తత్వే జీవన్ముక్తి అని అన్నారు. అదిగో ఆ నిశ్చలమైనటువంటి తత్వం ఉన్నప్పుడే గురు బోధని యథాతథంగా స్వీకరించగలిగినటువంటి నైపుణ్యం శిష్యుల్లో కలుగుతుంది. శిష్యుడి యొక్క అంతరంగంలో సంచలనం కనుక ఉంటే, అతని యొక్క మనస్సు కనుక కదులుతూ ఉంటే, అతని యొక్క మనస్సు కనుక దాని మీదకి దీని మీదకి పరుగులు తీస్తూ ఉంటే, ఆ మేరకి గురువు ఇచ్చేటువంటి సూచనల్ని గ్రహించేటువంటి నైపుణ్యం లేకుండా పోతుంది శిష్యుడు. అందుకే అత్యంత భక్తి గౌరవాలతో, ప్రేమతో గురువుని సంబోధించాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగని ముందుగానే చెప్పాను నేను మాట, ఇక్కడ ఉన్నటువంటి పదాలతోటే సంబోధించాలి అని అనుకోబాకండి. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి పదాలతో సంబోధించాలి అని అంటే ఇదంతా కాస్త అతిశయోక్తిగా కనపడవచ్చు. కాబట్టి భావం ఉంటే సరిపోతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇలా సంబోధించినటువంటి శిష్యుడు మరి గురువుని ఏమడుగుతున్నాడు, ఏం అడగాల, ఆ అడిగేదేదో ఎలా అడగాల అనేటువంటి విషయాన్ని కూడా కవితా రీతిలో మనకి ఇక్కడ శంకరాచార్యుల వారు తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 36వ శ్లోకంలో 36వ శ్లోకాన్ని చూడండి. దుర్వార సంసార దవాగ్ని తప్తం దోధూయమానం దురదృష్టవాతై భీతం ప్రపన్నం పరిపాహి మృత్యో శరణ్యమన్యత్యదహం న జానే. దుర్వార సంసార దవాగ్ని తప్తం. ఇందా శ్లోకంలో చెప్పిన దానికి అంత ఆపోజిట్ అంటే గురువుకి ఆపోజిట్ అని కాదు. ఆ చెప్పినటువంటి ఆ భావం అది సరళమైనటువంటిది, సలిలమైనటువంటిది, సౌందర్యపూరితమైనటువంటిది అయితే ఇదంతా కూడా భయంకరమైనటువంటిది. ఏం చెబుతున్నాడో చూడండి. దుర్వార సంసార దవాగ్ని తప్తం, దుర్భరమైనటువంటి ఈ సంసార దవాగ్ని చేత తప్పించిపోతున్నాను శిష్యుడు చెప్తున్నాడు ఆ గురువు దగ్గరికి వచ్చినప్పుడు. ఈ సంసార దవాగ్ని అంటే అరణ్యాలు కనుక ఒక్కసారి నిప్పు పెడితే ఎట్టయితే బ్రహ్మాండంగా తగబడిపోతుంటాయో ఆ రకంగా దావాగ్ని అని అంటారు మన వాళ్ళు. అంటే అదిగో అటువంటి ఈ సంసార దవాగ్ని. సంసారం అంటే జనన మరణ రూప సంసారం, అంటే పుట్టడం చావడం అనేటువంటి దాన్ని జాగ్రత్తగా ఆ శిష్యుడు పరిశీలన చేశాడు. అంతకుముందే గురువు దగ్గరికి వచ్చినప్పటికి అబ్బాయి పుట్టడం చావటం, అమ్మా
ఇది నన్ను దహించి వేస్తుంది అని అనుకున్నాడు. అందుకని దాన్ని వర్ణించాల్సి వచ్చింది. అందుకని చెప్తాడు దుర్భరమైన అంటే భరించలేకపోతున్నటువంటి ఈ దావాగ్ని చేత, సంసార దావాగ్ని చేత తప్పించబడిపోతున్నాను నేను. దురదృష్టవాతై, దురదృష్టం అనేటువంటి తుఫాను, దురదృష్టం అనేటువంటి తుఫాను దోధూయమానం నన్ను బాధిస్తా ఉన్నది. తుఫాను వస్తే మనకు అందరికీ బాధే, మామూలు తుఫాను లేదు. బాగా తలుపులు పీల్చుకొని ఇంట్లో కనుక ఎచ్చగా పడుకుంటే బాగానే ఉంటుంది. కానీ మామూలు కనుక అయితే తుఫాను ఏమవుతుందంటే ఎంతో నష్టాన్ని కలిగజేస్తుంది. ఇప్పుడు ఇక్కడే ఏం తుఫాన్ అంటే దురదృష్టం అనేటువంటి తుఫాను. అదృష్టం ఏం కనపడుతుంది, అంత దురదృష్టమే కనపడుతుంది. అందుకని దురదృష్టం అనేటువంటి తుఫాను దోధూయమానం నన్ను బాగా బాధిస్తా ఉన్నది. మృత్యో పరిపాహి, నన్ను మృత్యువు నుంచి రక్షించు అని అంటున్నాడు. మృత్యువు నుంచి రక్షించంటే నేను చావకుండా ఎల్లకాలం ఉండేటట్టుగా నన్ను రక్షించని రాక్షసులు కోరుకునేటువంటి కోరిక గదికి. రాక్షసులు ఏం కోరుకుంటారంటే నాకు సావు లేకుండా ఉండాలని కోరుకుంటాడు. ప్రతివాడు అదే కోరుకుంటాడు, ప్రతివాడు అట్టే చేస్తాడు. కనుక సావు లేకుండా కోరుకోవటం కాదు. ఇక్కడ మృత్యు అని అంటే ఇప్పుడు చస్తే మళ్ళీ పుడతాం, అది లేకుండా కావాలి, ఆయనకి అది కావాలి. అందుకని ఈ మృత్యు నుంచి నన్ను రక్షించు. భీతం ప్రపన్నం, భీతం నాకు భయం పడతా ఉందయ్యా, భయంతో నేను శరణు కోరుతా ఉన్నాను అనే మాట మళ్ళీ రెండోసారి కూడా అంటాడు. ఏమనంటాడు? శరణ్యం అన్యం యత్, శరణ్యం అన్యత్, శరణు కోరటం తప్ప ఇంకా నాకు ఏమీ మిగలలేదు. అహం నా జానే, నిన్ను శరణు కోరటం తప్ప ఇంకా నాకేం మిగల, నాకు ఇంకేం తెలియదు అసలు. నా జానే, నాకేమి తెలియదు, శరణు కోరటం తప్ప నాకేం తెలియదు. ఎందుకంటే నేను శరణు కోరుతున్నా, ఏం చేస్తావు, పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అనేటువంటి ఆ భావనతోటి ఇక్కడ మనకి శిష్యుడు ఆ గురువుని ఈ రకమైనటువంటి ప్రశ్న, నిజమైనటువంటి ప్రశ్న వేయడానికి ముందు ఇదిగో ఈ రకమైనటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు. అంటే తనలో ఉన్నటువంటి బాధ మొత్తాన్ని కూడా ఇక్కడ ఆ గురువు యొక్క పాదాల ముందు వ్యక్తం చేస్తూ ఉంటాడు. దగ్గర కావాలి శిష్యుడు గురువుకి. అలా దగ్గరైనటువంటి శిష్యుడు ఏమని విన్నవిస్తున్నాడు, ఎలాగని విన్నవిస్తున్నాడు? ఇంతకుముందు శ్లోకంలో భక్తి గౌరవాలతో ప్రశాంత గంభీరంగా సుందర పద లాలిత్యంతో చెప్పడం జరిగింది. అంటే సుందరమైనటువంటి పద లాలిత్యం అని అంటే మీకు తెలుసు, లాలన చేయటం అంటే చిన్నపిల్లల్ని బాగా బుజ్జగించినట్టు ఆ పద లాలిత్యం, పదాలతోటి లాలిత్యం అంటే మనకి రమణ మహర్షి యొక్క ఉపదేశాలలో అవన్నీ కూడా లలిత వృత్తాలని అంటారు వాటి పేరు. ఆయన చెప్పాలి ఆ లలిత వృత్తాలని, ఆయన రాసి ఊరుకున్నాడు. అదిగో తర్వాత పండితులు చెప్పారన్నమాట. ఏమిటనంటే మామూలు కాదు, లలిత వృత్తాలు అన్నారు. అంటే ఎంతో పదలాలిత్యం వాటిట్లో కనపడతా ఉంటుంది, ఆ భాష అట్లా ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ చెప్తున్నారు అంతటి సుందర పదలాలిత్యంతో ఇంతకుముందు శ్లోకాన్ని చెప్పి ఈ శ్లోకం దానికి వ్యతిరేకంగా ప్రళయ భయంకరంగా చెబుతా ఉన్నాడు. మనకి 11వ అధ్యాయంలో ప్రళయ భయంకరమైనటువంటి ఆ విశ్వరూపాన్ని చూపించినప్పుడు ఎట్లయితే వర్ణించారో అదిగో ఆ రకంగా ప్రళయ భయంకరంగా. ఏమిటంటే తన సమస్య చాలా జటిలమైంది, మామూలు సమస్య అనుకోబాకండి. అప్పుడప్పుడు మనం అంటుంటాం దగ్గర, నా బాధ మీకేమర్థం అవుతుందండి, నా బాధ మానవులకు పడేది కాదండి, మానవ మాత్రుడికి ఇట్లాంటి బాధ ఎక్కడ రాదు అంటే వాడి బాధ చాలా పెద్ద బాధ అయినప్పుడు ఆ రకంగా చెప్తా ఉంటాడు. నా బాధ చెప్పడానికి వీల్లేదండి, నాలాగా బాధపడేవాడు ఈ లోకంలో ఎవరు లేడండి, నేను ఒక్కడే అని తన యొక్క బాధని అంత గట్టిగా చెప్తాడు. అదిగో అదే రకంగా ఇక్కడ కూడా చెప్తున్నాడు అనమాట. నా బాధ సామాన్యమైనటువంటిది, చాలా జటిలమైనటువంటిది. నేను కష్టాల కడలిలో ఉన్నా, దారి తెన్ను లేనటువంటి అయోమయ స్థితిలో ఉన్నా. కాబట్టి వెంటనే నాకు ఏదైనా పరిష్కారం కనుక చెప్పకపోయినట్లయితే ఈ దుర్భరమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితుల్ని నేను ఎదుర్కోలేకపోతాను, నా వల్ల కాదు. అందువల్ల ఈ జీవితమే వ్యర్థం అనేటువంటి తపన ఆ శిష్యుడిలో వ్యక్తమవుతా ఉంది ఈ పదాల ద్వారా. తన చుట్టూ నిరంతరం కూడా మార్పులు చెందుతూ ఉండేటువంటి ఈ ప్రపంచం భయాలతోటి, బాధలతోటి, కష్టాలతోటి, దుఃఖాలతోటి భీతి కొలుపుతుంది, భయం కొలుపుతా ఉంది. ఈ ప్రపంచాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినటువంటి వాడు ఇక్కడ ఉన్నటువంటి శిష్యుడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం.
ఎందుకంటే శిష్యుడు గురువు దగ్గరికి వచ్చిన తర్వాత వేసినటువంటి ప్రశ్నల ద్వారా ఆ శిష్యుడి యొక్క పూర్వపు స్థితిని మనం అంచనా వేసుకోవాలి. అలా అంచనా వేసుకోవాలంటే ఈ ప్రపంచాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినటువంటి వాడు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల్ని, విషయాల్ని, భోగాల్ని జాగ్రత్తగా పరిశీలన చేసినటువంటి వాడు, వాటన్నింటినీ కూడా సంపాదించి అనుభవించినటువంటి వాడు, అనుభవించిన తర్వాత కూడా అతనికి తృప్తి లేదు. ఎందుకని తృప్తి లేదంటే వాటిని గురించినటువంటి ఆలోచన చేసి ఉన్నటువంటి వాడు. కాబట్టి ఈ ప్రాపంచిక విషయాలు ఏవి కూడా నాకు అంత ఆనందాన్ని ఇచ్చేవి కాదు, ఇవి నాకు అంత సుఖాన్ని ఇచ్చేవి కాదు, పైగా నాకు దుఃఖాన్ని కలిగించేటువంటివి, నన్ను బంధంలో ఇరికించేటువంటివి, నన్ను ఇంకా 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 అధపాతాలకు లాగేస్తా ఉన్నాయి. కాబట్టి నేను ఈ బాధని భరించలేకపోతున్నానని తన యొక్క బాధని, తన యొక్క అనుభవాన్ని ఇక్కడ వర్ణిస్తా ఉన్నాడు. ఇది శిష్యుడి యొక్క మనస్థితి. ఆ శిష్యుడి యొక్క మనస్సులో రాగద్వేషాలతో, కోరికలతో, ఆలోచనలతో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితిలో వచ్చాడు. ఈ సంసార జన్మమరణ చక్రంలో ఇరుక్కొని దారి తెన్నో తెలియక, ధరించే మార్గం ఏమిటో తెలియక తికమక పడిపోతా ఉన్నాడు. జన్మ కర్మ వలయంలో, జన్మమరణ చక్రంలో ఇరుక్కుపోయి ఉన్నాడు. దాన్ని తప్పించుకోవడం ఎట్లా అనేటువంటి విషయం తెలియటలా. ఏదో తెలుస్తూనే ఉంది, కానీ అది ఖచ్చితంగా తప్పించుకుంటాననేటువంటి నమ్మకం కుదరటలా. ఎవరు కలిగిస్తారో నమ్మకాన్ని? ఎవరు సరైనటువంటి మార్గాన్ని చూపిస్తారు? అందుకని వెతుక్కున్నాడు గురువుని. వెతుక్కొని ఇప్పుడు ఆ గురువు దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ బాధల నుంచి, ఈ వ్యధల నుంచి తప్పించుకునేటువంటి ఉపాయాన్ని, మార్గాన్ని, ఆ తెలివిని నాకు ప్రసాదించండి అని కోరుకుంటున్నాడు. తక్షణమే తెలుసుకోవాలి, ఇక ఆలస్యాన్ని సహించేటట్టుగా లేడు. అందుకే శరణాగతి తీవ్ర ముముక్షత్వానికి దారితీస్తున్నటువంటిది ఆయన యొక్క తపన. అందుకని అంతటి ముముక్షత్వం ఉంది కాబట్టి సంపూర్ణమైనటువంటి శరణాగతి. ముముక్షత్వానికి శరణాగతికి ఇదే సంబంధం. భగవంతుడికైనా గురువుకైనా ఈ శరణాగతి మనలో రావాలంటే తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష మనలో ఉండాలి. మనలో తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష ఎంత తీవ్రంగా ఉంటే అంత శరణాగతి మనలో కలుగుతుంది. భీతం ప్రపన్నం అన్నాడు. నేను భయంతో శరణు కోరుతున్నాను. ప్రపన్నం అంటే శరణు. నేను భయంతో శరణు కోరుతా ఉన్నాను. మృత్యు పరిపాహి, నన్ను మృత్యువు నుంచి రక్షించు. నిన్ను తప్ప నేను అన్యం ఎరగనటువంటి వాడిని. అంటే మృత్యువు నుంచి రక్షించడం అంటే ఈ దేహం ఎప్పటికీ ఇలాగే ఉండటం, ఉండిపోవాలనే కోరిక కాదు. ఒకవేళ ఈ దేహం ఉన్నా ఇప్పుడు ఏ బాధలైతే చెప్పాడో శిష్యుడు ఆ బాధలు తప్పుతాయా? దేహం ఉన్నంతకాలం ఈ బాధలుండే, రోగాలుండే, గాయాలుండే, ముసలితనం ఉండేదే, మరణం ఉండేదే, కష్టాలు, దుఃఖాలు, బాధలు ఉండేవి. అన్నీ ఉంటాయి. దేహం ఉన్నంతకాలం దేహాన్ని పోషించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి దానికోసమని అనేకమైనటువంటి కర్మలు చేయాలి. దేహంతో సంబంధించినటువంటి భార్య, బిడ్డలు మొదలైనటువంటి వాళ్ళ కోసం కష్టపడాలి, ఏవేదో చేయాలి. తన వాళ్ళు దగ్గరైతే ఆనందం, తన వాళ్ళు దూరం అయితే బాధ, దుఃఖం, ఇవన్నీ కూడా మార్పులు. కానీ మృత్యు వస్తే వచ్చిందిలే అని అనుకుంటే అంతతో బాధలన్నీ పోయినాయి, మృత్యు వచ్చింది కదా అని అనుకుంటే తెలియనటువంటి వాడు అనుకుంటాడు. అందుకనే ఆత్మహత్యలు చేసుకునేది. ఎందుకనంటే ఈ బాధ పోవాలంటే ఆత్మహత్య చేసుకుంటే సరిపోద్ది అనుకుంటారు. ఆత్మహత్య చేసుకుంటే ఈ బాధ పోద్ది, మళ్ళీ ఇంకో కొత్త బాధ తగులుకోండి. అది తెలియదు పాపం. అప్పుడు కూడా పడేది వాడే. ఇప్పుడు మనం పడుతున్నాం కదా, ఈ బాధలన్నీ ఎందుకు పడుతున్నాం అంటే పూర్వంలో మనం ఏవో చేస్తుంటారో ఇప్పుడు పడుతున్నాం. అప్పుడు చేసేటప్పుడు తెలియదు, చేసేటప్పుడు నవ్వుతా చేస్తాం, అనుభవించినప్పుడు ఏడుస్తారు అనిపించాలి. అందుకోసం అని చెప్పి ఇవన్నీ కూడా మనకి తప్పవు. దేహం ఉన్నంతకాలం తప్పదు. దేహం పోతే పోనీ తప్పుద్ది అనుకుంటే దేహం పోతే మళ్ళీ వస్తుంది, ఇంకో దేహం వచ్చింది, ఆ దేహంతో పడాలి. ఆ పడేది మనమే. కాబట్టి ఎప్పటికైనా సరే ఈ దుఃఖాలన్నీ కూడా మనకి తప్పవు. ఈ జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం, ఈ దుఃఖాలన్నీ కూడా ఇప్పుడు పడాల్సింది. మరి ఎట్లా? జన్మ లేకుండా ఉంటేనే దుఃఖరాహిత్యం, ఉంటేనే హాయి, అప్పుడే ఆనందం. కాబట్టి జన్మరాహిత్యం కావాలి, జన్మ లేకుండా పోవాలి. ఇదే మృత్యువుని జయించి. మృత్యు అంటే మార్పు. అసలు మార్పులు లేకుండా ఉండాలి. ఇప్పుడు మార్పు ఏంటంటే ఆత్మ అయినటువంటి మనం దేహంగా వచ్చాం. ఈ దేహం వచ్చినటువంటి మనం ఏం చేస్తాం? ఇంకో దేహాన్ని, ఆ దేహం మళ్ళీ ఇంకో దేహాన్ని, ఆ దేహాన్ని వదిలి ఇంకో దేహం, ఆ దేహాన్ని వదిలి ఇంకో దేహం. ఇదే కర్మ. కానీ అసలు లేకుండా, ఏ దేహం లేకుండా మళ్ళీ మనం ఆత్మగా, పరమాత్మగా, ఆనంద స్వరూపంగా అలా ఉండిపోవాలి.
మృత్యు నుంచి తప్పించుకోవడం అంటే మార్పులతో కూడినటువంటి ఈ ప్రపంచాన్ని అధిగమించడం, ఈ ప్రపంచం నుంచి తప్పించుకోవటం. ఏ మార్పులు లేనటువంటి నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందమైనటువంటి ఆ స్థితిలో, ఆత్మస్థితిలో, పరమాత్మ స్థితిలో, పరబ్రహ్మ స్థితిలో అలా ఉండిపోవాలి. అదే అమృతత్వం. అట్టి స్థితిని ఎప్పుడైతే పొందుతారో ఇక మార్పులు ఉండవు. ఆ స్థితిని పొందేదాకా ఈ మార్పులు, ఈ మృత్యువు, ఈ దుఃఖాలు, ఈ బాధలు ఇవేవి కూడా తప్పు. అనేక జన్మల నుంచి ఈ దుఃఖాలయం అశాశ్వతమైనటువంటి ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకొని బాధలు పడతా ఉన్నాం. ఈ ప్రపంచం ఎట్లాంటిదేనంటే దుఃఖాలయం అన్నారు. మనం దేవాలయం అంటారు. దేవుడు అంటే దేవాలయం, దుఃఖాలంటే దుఃఖాలయం. కాబట్టి ఇది దుఃఖాలయం, అశాశ్వతం, అనిత్యం. దీంట్లో పడి అనేకమైనటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు మనం పడతానే ఉన్నాం. వీటిని తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ ఎంత ప్రయత్నించినా ఒక దుఃఖం పోతే మరో దుఃఖం వస్తుంది. కానీ దుఃఖాలన్నీ పోయి శాశ్వతమైనటువంటి సుఖం, ఆనందం వస్తున్నారంటే ఏది చేసినా సరే అది మాత్రం రాదు. అసలు పరిష్కారం ఉందా లేదా? అసలు ఏమండి, ఇంతకాలం నుంచి దుఃఖాలు పోగొట్టుకోవడం కోసం ఇది ప్రయత్నాలు చేస్తున్నాను, మళ్ళీ మళ్ళీ దుఃఖాలు వస్తున్నాయే, అసలు ఎప్పటికైనా ఈ దుఃఖాలన్నీ పోయేటువంటి శాశ్వతమైనటువంటి మార్గం ఏమైనా ఉందా, పరిష్కారం ఏమైనా ఉందా అనేటువంటి సందేహం ప్రతి వాళ్ళు కూడా వస్తుంది. ఈ సందేహం వచ్చినప్పుడు భయం కలుగుద్ది. ఇప్పుడు ఈ భయం పోవాలా, అందుకే అంటున్నాడు నేను భయంతో నిన్ను శరణు కోరుతున్నాను అని అంటున్నాడు ఇక్కడ శిష్యుడు. ఈ భయంతో గురువు యొక్క సాన్నిధ్యంలో తన యొక్క ఆవేదన వెళ్ళబోసుకుంటా ఉన్నాడు. ఆ గురువుని శరణు కోరుతా ఉన్నాడు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని అంటున్నాడు. ఈ ప్రకారంగా గురువు దగ్గర ఏ ప్రకారంగా గురువుని ప్రశంసిస్తూ ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలను, ఏ రకంగా తన యొక్క బాధలన్నింటినీ కూడా ఆయనకి చెప్పాలను అనేటువంటి విషయాల్ని మనకి ఇక్కడ ఈ 2 శ్లోకాల ద్వారా చెప్పారు. మరి తన యొక్క దుఃఖాన్ని తొలగించి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదించమని అర్థిస్తున్నటువంటి శిష్యుడికి గురువు ఎందుకు చేయూతనిస్తాడు? శిష్యుడు అర్థించాడు, గురువు ఎందుకు ఆయనకి సహాయం చేస్తాడు? మహాత్ముల యొక్క, ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి ఉదార స్వభావం కలిగి ఉంటారు, ఎందుకు కలిగి ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు రాబోయేటువంటి 2 శ్లోకాల్లో చెప్పబోతున్నారు. వాటిని మనం రేపు